వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి తప్పకుండా అడ్డా 247 తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో డైలీ జాబ్ నోటిఫికేషన్సే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ప్లేలిస్ట్ కూడా చూసుకోవచ్చు. క్యాండిడేట్స్కి సులువుగా ఉండడానికి ప్లేలిస్ట్ కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. మనకి జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్, స్టాటిక్ జీకే, ఇంగ్లీషు, అలాగే డైలీ హిందూ ఎడిటోరియల్, రీజనింగ్, మ్యాథమెటిక్స్, డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో, డైలీ జాబ్ అప్డేట్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా తెలుగులో మొట్టమొదటి ఛానల్గా అడ్డా 247 తెలుగు నిలిచింది. ఓకే, సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి తప్పకుండా అడ్డా 247 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఐబీపీఎస్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవి రిలీజ్ అయినా సరే వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా ఛానల్కు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఆన్లైన్ క్లాస్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మన అడ్డా 247 తెలుగు లేదా అడ్డా 247.com అనే వెబ్సైట్లో మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. అక్కడ వెళ్ళి మీరు కొనుక్కొని చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నుంచి మనకి 18 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యోగాలు తక్కువ ఉన్నప్పటికీ మనకి ఈ పోస్టులకు శాలరీస్ తీసుకుంటే చాలా మంచిగా ఉంటాయి. 7th CPC ద్వారా మనకి స్టార్టింగ్లోనే మీకు 70,000 వరకు శాలరీస్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే మనకి అసిస్టెంట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. 100 వేకెన్సీస్ అన్నీ కూడా ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 6 పే మ్యాట్రిక్స్ ద్వారా శాలరీ అనేది ఉంటుంది. మనకి 35,400 నుంచి 112,400 వరకు శాలరీ అనేది మెన్షన్ చేశారు. 20 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏవైతే పోస్టులు SC ST వాళ్ళకి రిజర్వేషన్ చేసి ఉంటే వాళ్ళకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. సో యాక్చువల్గా SC ST వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. OBC వాళ్ళకి 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది వాళ్ళకి పోస్ట్లో రిజర్వేషన్ చేసి ఉంటే. నెక్స్ట్ వచ్చి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి అన్రిజర్వ్డ్, ఒకటి ST, ఒకటి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి ఇవ్వడం జరిగింది. 3 వేకెన్సీస్ టోటల్ ఉన్నాయి. లెవెల్ 6 పే మ్యాట్రిక్స్ ద్వారా 35,400 నుంచి 112,400 వరకు శాలరీ అనేది ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D విషయానికి వస్తే మొత్తం 6 వేకెన్సీస్ ఉండగా అన్రిజర్వ్డ్ 4, OBCకి 2 వేకెన్సీస్ రిజర్వ్ చేయబడి ఉన్నాయి. టోటల్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ ద్వారా 25,500 నుంచి 81,100 వరకు శాలరీ అనేది మెన్షన్ చేశారు. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న క్యాండిడేట్స్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ Dకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ 1 వేకెన్సీ ఉంది. సో ఇది అన్రిజర్వ్డ్ వేకెన్సీ. ఏ క్యాస్ట్ వారైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ ద్వారా శాలరీ 25,500 నుంచి 81,100 వరకు శాలరీ మెన్షన్ చేశారు. 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక లోయర్ డివిజన్ క్లర్క్ విషయానికి వస్తే 5 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, OBC 2, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 1, టోటల్ 5 వేకెన్సీస్ ఉండగా లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ద్వారా 19,900 నుంచి 63,200 వరకు శాలరీ అనేది మెన్షన్ చేశారు. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ లోయర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేసుకోవచ్చు. ఇక SC ST OBC ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి వర్తించడం అనేది జరుగుతుంది. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ జాబ్స్. ఇది ఒక అటానమస్ బాడీ, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద డైరెక్ట్గా పనిచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ దగ్గర కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఒక్కొక్క పోస్టుకు సంబంధించి మనకి ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఆ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. డిజైరబుల్ అంటే అది ఉన్నా లేకపోయినా పర్లేదు, ఒకవేళ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఏమి ఇచ్చారంటే మనకి అసిస్టెంట్ పోస్ట్కి డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అడిగారు. సో డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నా కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C
ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. తప్పనిసరిగా 100 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ లేదా హిందీ షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలి. స్కిల్ ఆఫ్ డేటా ఎంట్రీ అండ్ వర్డ్ ప్రాసెసింగ్ ఇన్ కంప్యూటర్ అనేది తప్పనిసరిగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. స్కిల్ టెస్ట్ నామ్స్ అండ్ డిక్టేషన్ అనేది ఉంటుంది. 10 మినిట్స్లో 80 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ వచ్చి 65 MTSలో మనకి ఇంగ్లీష్ ఉంటుంది. ఒకవేళ మీకు హిందీ అయితే 75 MTS అనేది ఉంటుంది. ఇది మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే 15,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ డేటా ఎంట్రీ వర్క్ అనేది తప్పనిసరిగా తెలిసి ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్. ఒకవేళ మీకు ఇంగ్లీష్ టైపింగ్ వస్తే 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్. ఒకవేళ మీకు హిందీ టైపింగ్ వస్తే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ అనేది ఉన్నా కూడా సరిపోతుంది. అలాగే తప్పనిసరిగా నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్ అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది మనకి ఏదైతే కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్యూటర్లో మాత్రమే పెడతామని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. టైప్ రైటర్లో ఉండదు, ఓన్లీ కంప్యూటర్లో మాత్రమే కండక్ట్ చేస్తామని మనకి మెన్షన్ చేశారు. సో ఒకవేళ మీకు టైపింగ్ రాకపోయినా కూడా 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ రాకపోయినా కూడా అప్లై అనేది చేసుకోండి. ప్రస్తుతానికి ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది 1 మంత్ లేదా 2 మంత్స్లో ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. అండ్ మనకి అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఫస్ట్ మనకి హాల్ టికెట్స్ అనేవి పంపించాలి. తర్వాత ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయాలి. తర్వాత ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి నియర్లీ 3 to 4 మంత్స్ పడుతుంది. ఆలోపు మీరు ఈజీగా 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక కట్ ఆఫ్ డేట్ అన్నీ కూడా మీరు 19 సెప్టెంబర్ ఏదైతే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉందో 19 సెప్టెంబర్ ఆనాటికి చూసుకోవాల్సి ఉంటుంది అని కూడా మనకి మెన్షన్ చేశారు. మీ ఎలిజిబిలిటీ కానీ ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ ఆ రోజుకి చూసుకోవాలని మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక SC ST వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే OBC వాళ్ళకి 3 years ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే NCT ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి అప్ టు 55 years వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అని మెన్షన్ చేశారు. అలాగే క్యాండిడేట్స్ విత్ 3 years కంటిన్యూస్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి 5 years ఫర్ జనరల్ వాళ్ళకి, 10 years ఫర్ SC ST, 8 years ఫర్ OBC వాళ్ళు అనేది రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ SC ST అంటే 15 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ OBC అంటే 13 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ జనరల్ అంటే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి మనము ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అసిస్టెంట్ పోస్ట్ విషయానికి వస్తే మనకి 100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 90 minutes ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చి 200కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒక్కొక్క మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks అనేది ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చి జనరల్ అవేర్నెస్, దీనికి కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 3 క్వాంటిటీ యాప్టిట్యూడ్, దీనికి 25 క్వశ్చన్స్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించి 25 క్వశ్చన్స్. ఈ విధంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్, దీనికి ఏముంటుందంటే మనకి 100 మార్క్స్కి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. MS వర్డ్, MS ఎక్సెల్, MS యాసెస్, MS పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్ సంబంధించి స్కిల్ టెస్ట్లో ఉంటుంది. మనకి అసిస్టెంట్ పోస్ట్కి ఇంటర్వ్యూ ఉండదు అని మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C, దీనికి సంబంధించి 90 minutes ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ హిందీ, ఇంగ్లీష్ ఉంటుంది. 15 క్వశ్చన్స్ వచ్చి హిందీ నుంచి వస్తాయి, 15 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అర్థమెటిక్ 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ 20 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా 100 మార్క్స్కి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ Cకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన స్కిల్ టెస్ట్ విషయానికి వస్తే షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. 100 words per minute ఇంగ్లీష్ లేదా హిందీ, దీనికి 50 marks అనేది ఉంటాయి. టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్లో 40 words per minute లేదా హిందీలో 35 words per minute టైపింగ్ అనేది ఉండాలి. 50 marks అనేది ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 marks అనేది ఉంటాయి. ఇక్కడ స్కిల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్వాలిఫై అయితే చాలు. పైన ఉన్న టెస్ట్ ఏదైతే ఉందో అది మీరు మెరిట్లో ఉండాలి. సో నెక్స్ట్ వచ్చి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D, దీనికి సంబంధించి 90 minutes ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి కూడా మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 15 క్వశ్చన్స్ వచ్చి హిందీ, 15 క్వశ్చన్స్ వచ్చి ఇంగ్లీష్ నుంచి వస్తాయి. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అర్థమెటిక్ సంబంధించి 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 20 క్వశ్చన్స్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సంబంధించి 20 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి దీనికి స్కిల్ టెస్ట్ ఏముంటుందంటే షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది ఉంటుంది 50 మార్క్స్కి, టైపింగ్ టెస్ట్ 50 మార్కులకి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 మార్కులకి ఉంటాయి. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటాయి.
క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే అంటే ఏంటంటే జస్ట్ మీరు దాంట్లో క్వాలిఫై అయితే చాలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ 50 మార్క్స్ కండక్ట్ చేస్తే దాంట్లో పాస్ అవ్వడానికి కొన్ని మార్కులు పెడతారు. ఒక 20 మార్కులు 25 మార్కులు ఎంతో వాళ్ళు పెడతారు. ఆ మార్కులు క్రాస్ చేస్తే సరిపోతుంది. మీరు మెరిట్లో ఉండాల్సిన అవసరం అనేది లేదు. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. పైన ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో మీరు మెరిట్లో ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి మనకి 90 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. టోటల్ 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 200 మార్క్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈ విధంగా 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన స్కిల్ టెస్ట్ విషయానికి వస్తే మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. 50 మార్క్స్ అనేది టైపింగ్ టెస్ట్కి ఉంటాయి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. 100 మార్క్స్కి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి లోయర్ డివిజన్ క్లర్క్. ఈ లోయర్ డివిజన్ క్లర్క్ విషయానికి వస్తే మనకి 90 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. టోటల్ 100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చి 100 అనేది ఉంటుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ హిందీకి 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ సంబంధించి 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్, అర్థమెటిక్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ 20 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. దీనికి సంబంధించిన స్కిల్ టెస్ట్ విషయానికి వస్తే టైపింగ్ టెస్ట్ అనేది 50 మార్క్స్ ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. సో నెక్స్ట్ దేర్ విల్ బీ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామ్ ఫర్ ఆల్ పోస్టులు. మనం ఇప్పుడు చెప్పుకున్న 5 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నెగిటివ్ మార్క్స్ అనేవి ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఉండవు అని మనకి క్లియర్గా వాళ్ళు మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ సిటీస్ విషయానికి వస్తే మనకి దేశవ్యాప్తంగా 25 ఎగ్జామినేషన్ సిటీస్ అనేది వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఎగ్జామినేషన్ సిటీస్ సంబంధించి మనకి తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సిటీ అనేది ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడ మరియు విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి వీళ్ళు మనకి ఇవ్వడం అనేది జరిగింది. అది మీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ఎగ్జామ్ సెంటర్సే కాకుండా మీకు నియర్లీ ఏవైనా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ వాళ్ళకి బెంగళూరు లేదా చెన్నై దగ్గరగా ఉంటుంది. మీరు అక్కడ కూడా ఎగ్జామినేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక మీకు ఎక్కడైనా దగ్గర ఉన్నాయనుకోండి, తెలంగాణ వాళ్ళకి ఇంకా మనకి ఎక్కడైనా దగ్గర ఉండవచ్చు ఎగ్జామ్ సెంటర్స్, ముంబైలో కానీ మధ్యప్రదేశ్లో కానీ అలా. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడైనా సరే ఈ 25 ఎగ్జామ్ సెంటర్స్లో ఏదైనా సరే చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు మొత్తం 3 ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి మీరు చూస్ చేసుకోవాలి. ఆ మూడిట్లో మీకు అక్కడ వేకెంట్ ఉన్నాయా లేదని చూసి మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది అలాట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా మొత్తం చదువుకున్న తర్వాతే అప్లైని చేయండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి మనకి ఏదైతే స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ విషయానికి వస్తే సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ 20 ఆగస్ట్ 2020 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ncte.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ వచ్చి మనకి 19/9/2020 లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్కి లాస్ట్ డేట్ కూడా 19/9/2020 అండ్ అప్లై చేసుకోవడానికి ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ కూడా మనకి 19/9/2020 లోపు మీరు అన్నీ చేయాల్సి ఉంటుంది. ఇక ఫీజు ఎంత అంటే మనకి సో ఫీజ్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు, చూపిస్తాను మీకు అది కూడా. సో ఇక్కడ చూడొచ్చు మీరు అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 1250 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి లోయర్ డివిజన్ క్లర్క్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి 100 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీజు ఒకసారి పే చేస్తే మేము రిఫండ్ చేయము అని మనకి క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ పోస్టులకు సంబంధించి SC ST పర్సన్ విత్ డిజేబిలిటీ ఉమెన్ ఎక్స్-సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు, వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. సో ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ని నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కల్పిస్తాను. సో అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా పొందడానికి అడ్డా 247 తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన కనుక సెలెక్ట్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.